ಹೆಸರಾಂತ ವಿದ್ಯುತ್ ಉಪಕರಣಗಳ ತಯಾರಿಕಾ ಸಂಸ್ಥೆಯಾದ ಫಿನೋಲೆಕ್ಸ್ ಕಂಪನಿಯ ಹೆಸರನ್ನು ದುರ್ಬಳಕೆ ಮಾಡಿಕೊಂಡು ನಕಲಿ ವಿದ್ಯುತ್ ಕೇಬಲ್ಗಳನ್ನು ಮಾರಾಟ ಮಾಡುತ್ತಿದ್ದ ಅಂಗಡಿಯೊಂದರ ಮೇಲೆ ಪೊಲೀಸರು ದಾಳಿ ನಡೆಸಿ ಕಾನೂನು ಕ್ರಮ ಜರುಗಿಸಲಾಗಿದೆ. ಚಿಂತಾಮಣಿ ನಗರದಲ್ಲಿ ನಡೆಸಿದ ಮಾರುಕಟ್ಟೆ ಸಮೀಕ್ಷೆಯ ವೇಳೆ ಇಲ್ಲಿನ ಕೆಎಸ್ಆರ್ಟಿಸಿ ಬಸ್ ನಿಲ್ದಾಣದ ಸಮೀಪವಿರುವ ಭರತ್ ಇಂಜಿನಿಯರಿಂಗ್ ವರ್ಕ್ಸ್ ಎಂಬ ಮಳಿಗೆಯಲ್ಲಿ ಫಿನೋಲೆಕ್ಸ್ ಬ್ರ್ಯಾಂಡ್ ಹೆಸರಿನ ನಕಲಿ ಸಬ್ಮರ್ಸಿಬಲ್ ಎಲೆಕ್ಟ್ರಿಕಲ್ ಕೇಬಲ್ಗಳನ್ನು ಉದ್ದೇಶಪೂರ್ವಕವಾಗಿ ಮಾರಾಟ ಮತ್ತು ವಿತರಣೆ ಮಾಡುತ್ತಿರುವುದು ಬೆಳಕಿಗೆ ಬಂದಿದೆ. ಫಿನೋಲೆಕ್ಸ್ ಕಂಪನಿಯು ತನ್ನ ಗುಣಮಟ್ಟದ ಉತ್ಪನ್ನಗಳಿಂದಾಗಿ ದೇಶ ವಿದೇಶಗಳಲ್ಲಿ ಉತ್ತಮ ಹೆಸರು ಗಳಿಸಿದೆ. ಕಂಪನಿಯು ಪ್ಯಾಕೇಜಿಂಗ್, ಬಣ್ಣದ ವಿನ್ಯಾಸ ಮತ್ತು ಟ್ರೇಡ್ ಮಾರ್ಕ್ ಬಳಕೆಗೆ ಸಂಬಂಧಿಸಿದಂತೆ 1957 ಹಕ್ಕುಸ್ವಾಮ್ಯ ಕಾಯ್ದೆ ಅಡಿಯಲ್ಲಿ ಕಂಪನಿಯು ವಿಶೇಷ ಹಕ್ಕುಗಳನ್ನು ಹೊಂದಿದೆ. ಆದರೆ ಈ ಅಂಗಡಿಯು ನಕಲಿ ಕೇಬಲ್ ಮಾರಾಟ ಮಾಡುವ ಮೂಲಕ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ವಂಚಿಸುತ್ತಿರುವುದಲ್ಲದೆ ಕಂಪನಿಯ ಬೌದ್ಧಿಕ ಆಸ್ತಿಯನ್ನ ಕಾನೂನು ಬಾಹಿರವಾಗಿ ಬಳಸಿಕೊಂಡು ವಂಚನೆ ಎಸಗಿದೆ ಎಂಬ ಆರೋಪ ಕೇಳಿಬಂದಿದೆ. ಈ ನಕಲಿ ದಂಧೆಯಿಂದಾಗಿ ಸಾರ್ವಜನಿಕರಿಗೆ ಹಾಗೂ ಕಂಪನಿಗೆ ಭಾರಿ ಆರ್ಥಿಕ ನಷ್ಟ ಉಂಟಾಗುತ್ತಿರುವುದಾಗಿ ಪೊಲೀಸರಿಗೆ ನೀಡಿರುವ ದೂರಿನಲ್ಲಿ ಉಲ್ಲೇಖಿಸಲಾಗಿದೆ. ಈ ಸಂಬಂಧ ನಕಲಿ ವಿದ್ಯುತ್ ಕೇಬಲ್ಗಳನ್ನು ಮಾರಾಟ ಮಾಡುತ್ತಿದ್ದ ಅಂಗಡಿ ಮೇಲೆ ಚಿಂತಾಮಣಿ ನಗರ ಠಾಣೆಯ ಪೊಲೀಸರು ದಾಳಿ ನಡೆಸಿ కానూను క్రమ జరుగిసిದ್ದಾರೆ. నా పేరు కాటారం దుబ్బరాజు. నేను ఫినోలెక్స్ కంపెనీలో మేనేజర్ ఐపీఆర్గా పనిచేస్తున్నాను. నేను ఇక్కడ చింతామణిలో వచ్చేసి నాకు ఇక్కడ మన సబ్మెర్సిబుల్ కేబుల్స్ ఫినోలెక్స్ కంపెనీవి డూప్లికేట్ అమ్ముతున్నట్టు ఇన్ఫర్మేషన్ వచ్చింది. మేము ఇక్కడ వెళ్ళి పోలీస్ వారితో వెళ్ళి మేము కంప్లైంట్ ఫైల్ చేశాము. పోలీస్ వాళ్ళతోనే వెళ్ళి మేము భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ బిహైండ్ చింతామణి బస్ స్టాండ్ పక్కన మేము ఐడెంటిఫై చేస్తే ఒకటి బిండల్ దొరికింది. అది ఒక 500 మీటర్స్ ఉంటుంది. అది 2 లక్షల రూపాయల వరకు. ప్లస్ అతని గోడౌన్ వచ్చేసి కేజీఎన్ కాలనీలో ఉంది. అక్కడ వెతికితే అక్కడ 5 బిండలు దొరికినాయి మాకు. అదొకటి ఈచ్ బిండల్ వచ్చేసి అదొక 2 లక్షల రూపాయల వరకు ఉంటుంది. ఇదంతా మేము వెరిఫై చేసుకుని చూస్తే 100% ఇది డూప్లికేట్ సబ్మెర్సిబుల్ ఫినోలెక్స్ కేబుల్స్ అనమాట. ఇది రైతులు వాడుతూ ఉంటారు. రైతులు ఇప్పటి నుంచి ఏం చేయాలంటే ఫినోలెక్స్ కేబుల్ కొనేటప్పుడు కొంచెం చూసుకోనండి. మాకు కంప్లైంట్ ఇచ్చారు కాబట్టి మేము వచ్చి ఇక్కడ మేము వాళ్ళ మీద కంప్లైంట్ ఇచ్చేసి సార్తో చెప్పి సీజ్ చేపిస్తున్నాం. యూజ్ చేస్తూ ఉన్నారు, రైతులు వాడుతూ ఉన్నారు. కానీ అమ్మే వాళ్ళు మాత్రం భారత్ ఇంజనీరింగ్ వర్క్స్ వీరు. మేము వచ్చేసి గత 6 నెలలుగా మేము అబ్జర్వేషన్ చేస్తూ ఉన్నాము. 6 నెలల నుంచి మాకు 6 నెలల నుంచి ఒకసారి వచ్చి తీసుకొని పోయినాము శాంపుల్స్. మా ల్యాబొరేటరీకి పంపించాము. అప్పుడు దీనికి మా ల్యాబొరేటరీ రిపోర్ట్ కూడా డూప్లికేట్ అని వచ్చింది. తర్వాత మళ్ళీ వచ్చాము, మళ్ళీ ఒకసారి తీసుకొని పోయినాము. మళ్ళీ ఇప్పుడు ఒక మే 12 రోజు వచ్చాము. ఇక్కడికి వస్తే అట్నే అమ్ముతూ ఉన్నాడు అతను. మళ్ళీ శాంపుల్ కలెక్ట్ చేసుకొని ఇక తప్పదని చెప్పి మేము ಪೊಲೀಸ್ ವಾರಿಗೆ ಕಂಪ್ಲೇಂಟ್ ಫೈಲ್ చేశాము. ಸದ್ಯ ಈ ಬಗ್ಗೆ ಚಿಂತಾಮಣಿ ನಗರ ಪೊಲೀಸ್ ಠಾಣೆಯಲ್ಲಿ ದೂರು ದಾಖಲಾಗಿದ್ದು ಪೊಲೀಸರು ಮುಂದಿನ ತನಿಖೆ ಕೈಗೊಂಡಿದ್ದಾರೆ. ಅಸ್ಲಾಂ ಪಾಷಾ, ಎಂಎಂಟಿವಿ ನ್ಯೂಸ್, ಚಿಂತಾಮಣಿ.